ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులో ఉన్న గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరసకాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలి అని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి ఫస్ట్ మొదటి తేదీనే, మార్చి 1వ తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ మఖా నక్షత్రం, సింహరాశి, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు, పుబ్బ 1వ పాదం. ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? సింహరాశి వారికి చాలా వరకు ప్రెషర్స్ ఫేస్ చేశారు. ఎన్నో ఒడిదుడుకులు జీవితంలో, ఎన్నో కొత్త ప్రయోగాలు చేయాలనుకున్నారు. ఆ బిజినెస్ పర్సన్స్ కొంచెం కొత్త టెక్నిక్స్ వాడాల్సిన అవసరం వచ్చింది. అలాగే వీళ్ళకి ఈ 2.5 సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకంటే సప్తమాధిపతి, 6వ ఇంటధిపతి, 7వ ఇంటధిపతి అయినటువంటి శని భగవంతుడు మీ రాశిని, సింహరాశిని చూస్తున్నాడు. తద్మూలకంగా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. జీవిత భాగస్వామి నుంచి సొసైటీలో ఉన్న పర్సన్స్ వరకు అందరూ మీ పైన ఫోర్స్గా, అంటే మీకు ఉక్కిరి బిక్కిరి తెలియని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగే మీ జీవిత భాగస్వామి కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రైజింగ్ అయినాయి. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి భగవంతుడు కొద్ది రోజుల్లో మీకు మంచిని చేయబోతున్నాడు. శని భగవంతుడు మీకు మార్చి 30వ తేదీ రాశి మారుతారు కాబట్టి మీనంలోకి. అష్టమ శని మంచిదే, ఆయుష్ని ఇస్తాడు, సుఖాన్ని అంటే సౌభాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి కొంతవరకు చాలా మంచి పుణ్యమైన యోగం అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే రవి కూడా తన రాశిని తను చూసుకుంటున్నాడు కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి మీకు అష్టమంలో పడ్డాడు ఈ మాసం ఫస్ట్నే. ఈ యొక్క మార్చి 1నే మొదటి పక్షంలోనే శుక్రుడు మీకు ఈ యొక్క మీన సంచారం చేశారు అష్టమంలో. ఇది కొంచెం ఇబ్బంది, ఎందుకంటే సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి.
అట్ ద సేమ్ టైం మీకు ఉద్యోగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. సక్సెస్ అవ్వడానికి కొంచెం గ్యాప్ పట్టే అవకాశం ఉంది. కాకపోతే త్వరగా బయటపడతారు. ఎందుకంటే ఆల్రెడీ మీ జన్మలగ్నాన్ని దాన్ని మీరు చూసుకున్నట్లయితే తద్మూలకంగా మీరు కొంతలో కొంత బెటర్ అయ్యే అవకాశం చాలా వరకు పడుతుంది. సింహరాశి సింహలగ్నం వారికి తీసుకున్నట్లయితే అష్టమంలోకి ఈ యొక్క శుక్రుడు ఉండడం, తృతీయాధిపతి అలాగే దశమాధిపతి అష్టమంలోకి పోయేసరికి కష్టం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది. ధనం కూడా ఇస్తాడు, అష్టమంలో ఉండి కూడా ధనాన్ని కూడా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఈయన సప్తమ వీక్షణ ద్వారా మీ రెండో ఇంటిని చూస్తాడు. ఉచ్చలో ఉన్నాడు పైపెచ్చు. కుటుంబంలో కలతలన్నీ దూరం చేస్తాడు. సౌభాగ్యాలు వస్తాయి. ఇల్లులు, పొలాలు, ధనము, నగలు, నూతన వ్యక్తుల పరిచయము, విద్యలో ప్రోగ్రెస్, ఆధ్యాత్మికతను పెంచుకోవటానికి ఇక్కడ కేతువు కూడా ఉన్నాడు. చాలా మంచి శుభయోగం అని చెప్పవచ్చు సింహరాశి సింహలగ్నం వారికి. అలాగే మీకు ఈ యొక్క చంద్రుడు వచ్చేసి మీకు వ్యయాధిపతి. ఈయన మీకు మేషరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది మీకు కోణంలో శుభసూచకం. ఎందుకంటే చంద్రుడు మంచి శుభగ్రహం కాబట్టి ఈయన మీకు 9th హౌస్లో ఉన్నప్పటికీ కూడాను శుభాన్ని కలగజేసే ప్లానెట్. తల్లి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వారు మీ క్షేమము, మీ యశస్సు కోసం దైవాన్ని ప్రార్థిస్తుంది. ఆవిడ దీవెనలు మీకు బాగుంటాయి. అలాగే తల్లిదండ్రుల కష్టాలు మీరు చూడలేకపోతారు, ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. వాళ్ళకు కూడా కొంచెం కష్టాలు తీరాలంటే భగవంతుడు త్వరలో కొంచెం రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తీరతాయి. కానీ మీ సపోర్ట్ ఎంతో అవసరం. కానీ వ్యక్తిగత జాతకాన్ని వాళ్ళది పరిశీలిస్తే కానీ మనం చెప్పలేం కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్టే సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారము, శనివారము ఈ 2 రోజుల్లో కుంకుమ నీళ్ళు ఆయనకు అభిషేకం చేయాలి. కుంకుమ వేసుకొని నీళ్ళల్లో ఆ యొక్క చిన్న వెండి సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొని ఇంట్లోనే అభిషేకం చేసి కుంకుమ నీళ్ళతోటి పసుపు బొట్టు, ఎర్రని పువ్వులు పెట్టి ఆయనకు ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నివేదించి, అంటే ఆయనకు ఇష్టమంటే ఆయన ధాన్యం తీసుకుంటే కందులు వస్తుంది. కందులతో మనం ఏం చేయలేము. కుజునికి సంబంధించింది కుజుడు కందులు. సుబ్రహ్మణ్య స్వామికి నువ్వుండ పెడతారు. అలాగే పాలు, పంచదార, ఇవన్నీ పండ్లు, విశేషించి చలివిడి ఈ యొక్క నువ్వుండలు పెడతారు తెల్ల నువ్వులతోటి. అది పెట్టడం చాలా శ్రేయస్కరం. అలాగే కుజునికి శాంతి కోసం కందులు దానంగా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, ఇంట్లోనే చేసుకోండి. శక్తి లేని వాళ్ళ గురించే ఇది చెప్తున్నాను. శక్తి లేని వాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు అందరూ ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకొని శక్తి ఉన్న వాళ్ళు గుడికి వెళ్ళి అక్కడ పంతుల గారి చేత చేస్తే ఇంకా శుభం. వాళ్ళ సంతోషం. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకునే జీవనాధారం చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి దక్షిణాపూర్వకంగా వాళ్ళకి అన్నీ సమర్పించి పూజ చేయించుకొని వస్తే చాలా వరకు రిలాక్సేషన్ దొరికే అవకాశం ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి. మీరు ఇలా చేయటం మూలంగా మీ పేరెంట్స్కి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా క్లియర్ అయ్యి అందరూ ఆనందంగా గడిపే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ బృహస్పతి మీకు ఇప్పుడు దశమ కేంద్రంలో ఉన్నాడు. కొంచెం ప్రాబ్లమ్స్, పిల్లల లైఫ్ ప్రాబ్లం తోటి మానసికంగా కృంగిపోతారు. అలాగే మీకు అష్టమాధిపతి కదా, కొంచెం మీకు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ బృహస్పతి లాభం ఈ యొక్క మిథునంలోకి వస్తున్నాడు. కొద్ది రోజుల్లో మీకు లాభస్థితిలోకి వస్తాడు. పంచమాధిపతి, అష్టమాధిపతి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ ఇస్తాడు. సంతానానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ చేస్తాడు. అన్ని రకాలుగా మీరు ఇల్లులు కట్టుకోవడం కావచ్చు, ఏదైనా బంగారం కొనడం కావచ్చు, ఏదైనా ప్లాన్స్, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరటానికి వడ్డీ వ్యాపారాలు చేయకుండా ఉన్న ధనాన్ని ఫిక్స్డ్స్ చేసుకోవడం లేదా ఎసెట్ రూపంలోకి మార్చుకోవటం మూలంగా మీకు శుభసూచకంగా ఉంటుంది. సొసైటీలో మీకంటూ ఒక పేరు వస్తుంది. తద్మూలకంగా మీరు ఎంతో ఆనందాన్ని సమకూర్చుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.